గుళ్ళకించి బయటికి రాగానే ఆశీర్వాదం ఇచ్చేట వేదాశీర్వాద మండపం ఉన్నది. దాని పక్కకే అద్దాల మేడున్నది స్వామివారిది. ఈ మొత్తము ఈ మండపంలో ఈ నరసింహస్వామి గుట్ట అంటేనే పంచ నరసింహ క్షేత్రము అంటారు. అందులో మొదటి అవతారం జ్వాల నరసింహస్వామి గుళ్ళ గర్భగుళ్ళకు పోగానే పైన దీపం ఒకటి ఉంటుంది కదా, ఆ దీపం కాడ ఎదురుగుండే స్వామిని జ్వాల నరసింహస్వామి చూడుండమ్మ దండం పెట్టుకోండి అని చెప్తారు కదా పంతులు. అగో ఇది జ్వాల నరసింహస్వామి ఒకటి. రెండు వచ్చేసి యోగానంద నరసింహస్వామి. ఎందుకంటే మీద దీపం ఉంటుంది, కింద పెద్ద మాలేసి ఫస్ట్ కనబడే సామి ఉంటాడు కదా కొండకు, ఆ సామే యోగానంద నరసింహస్వామి. ఈయన రెండోగా ఆయన. ఇగో ఈడ మూడు లక్ష్మీ నరసింహస్వామి. యోగా నరసింహస్వామి పక్కకు లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. కొండకు ముగ్గురు ఉంటారు, మొత్తము స్వయంభుగా ముగ్గురున్నారు స్వాములు ఇక్కడ అని చెప్తారు. యోగ నరసింహస్వామి తర్వాత లక్ష్మీ నరసింహస్వామి. ఈయన లక్ష్మీమాతతోటి కొలువుదీరు ఉంటాడు. మూడోగా ఆయన అయిపోయాక నాలుగోగా ఆయన ఈయన గండ వేరుండ నరసింహ అవతారము. ఇది నాలుగో అవతారము. ఈ అవతారము స్వామి గుళ్ళకించి బయటికి రాగానే హనుమంతుని గుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం పక్కకున్న మండపము ఈ గండ వేరుండ నరసింహ అవతారము. గరుడుని మీద అంటే గద్ద మీద స్వామి కూర్చొని ఉన్నారు, కింద గద్దనేమో పామును పట్టుకొని ఉన్నది. ఇది ఉగ్ర నరసింహస్వామి అవతారము. ఉగ్ర నరసింహస్వామి అవతారం అంటే స్వామికి చాలా కోపం వచ్చినప్పుడు ఇక ఇసుంటే అవతారంలో ఉంటాడు అనమాట. మొత్తము కోపంతో మొత్తం యాదగిరి గుట్టనే ఉగ్ర నరసింహస్వామి అవతారం అని చెప్తారు. అవతారాలు నరసింహస్వామి పంచ అవతారాలు ఈ గుట్ట అని చెప్తారు. కాబట్టి స్వామికి దండం పెట్టుకొని ఇక మనం అవతల బందుకు పోదామండి, నడుండి.